బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. మాట్లాడదాం. ముఖ్యమంత్రి మహబూబ్ నగర్‌లో పర్యటన సందర్భంగా ఒక స్టేట్మెంట్ చేశారు. మొన్న 2 గెలిచారు. ఈసారి ఒక్క సీటు కూడా గెలవనియను. కారు గుర్తు ఉమ్మడి పాలమూరు జిల్లాలో మర్చిపోవాల్సిందే అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మాట్లాడదాం. ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూసిర్రు. ఒక్కరిని కూడా గెలవనియను అంటుండు. కారు గుర్తు మర్చిపోవాలి పాలమూరులో. అంటే ఓట్లు ఎవరేస్తారంట? వాళ్ళే గుద్దుకుంటారా? ఓట్లు ఎవరేస్తారు? ఓట్లు వేసేటోళ్ళు ఎందుకు వేస్తారు? రైతు బంధు పడ్డది, రైతులకు రైతు బీమా పడ్డది, మంచి పిండి సంచులు దొరుకుతున్నాయి, గిట్టుబాటు ధర వచ్చింది, భూముల విలువ మంచి పెరిగిపోయింది అని చేస్తారా? లేకపోతే పెళ్ళైన వాళ్ళందరికీ తులం బంగారం ఇస్తున్నారు, ఊర్లో మొత్తం 50 పెళ్ళి అయితే 50 తులాలు బంగారం వచ్చాయని చెప్పి వాళ్ళు వేస్తారా? మరి కేసీఆర్ కిట్టు రాలేదు, చాలా హ్యాపీ ఉందని చెప్పి డెలివరీ అయిన వాళ్ళు వేస్తారా? ముసలోళ్ళు భర్తకు వచ్చే భార్యకు వచ్చే ఇద్దరికి పెన్షన్ వచ్చాయని చెప్పి వేస్తారా? ఇచ్చిన మాట ప్రకారం ఎలక్షన్లు ఇచ్చి చెప్పినట్లు, ఎలక్షన్లో హామీ ఇచ్చినట్లు 4,000 రూపాయలు పెన్షన్ వేస్తానని 2,000 కాదన్నారు. డిసెంబర్లో తీసుకోకండి, జనవరి నుంచి నేను ఇస్తున్నా, నవంబర్ కూడా తీసుకోకండి అన్నారు. వస్తున్నందుకు ఇస్తారా? లేకపోతే ప్రతి మహిళకు 2,500 ఇచ్చిన హామీ ప్రకారం అకౌంట్లో పడుతున్నామని ఇస్తారా? ఇంట్లో చదువుకున్న పిల్లలందరూ ఎవరైతే మహిళలు ఉంటారో స్కూటీలు వచ్చినాయి, ఎగో ఆ స్కూటీలో తిరుగుతున్నారని చెప్పి ఆ అమ్మాయిలు చేస్తారా? లేకపోతే చదువుకున్న వాళ్ళందరికీ 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి, ఇక 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి 2 లక్షల మంది కొట్లాడి వాళ్ళ తల్లిదండ్రులు ఓట్లు వేపిస్తారా? వాళ్ళు వచ్చి ఓట్లు వేస్తారా? నిరుద్యోగ భృతి ఇస్తాను డిగ్రీ చదివిన వాళ్ళకు, పీజీ చదివిన వాళ్ళకు మరి వస్తున్నాయా? వాళ్ళు వేస్తారా? విదేశీ విద్య లిమిటెడ్ లేకుండా అమ్ముతారు. ఎంతమంది ఎన్ని లక్షల మంది పోయినరు విదేశాలకు, వాళ్ళు వచ్చి వాపసు వచ్చి ఓట్లు వేస్తారా? ఎవరు వేస్తారు? ముదిరాజులు బీసీ ఏ గ్రూప్లో వేసిండ్రు మమ్మల్ని అని చెప్పి వాళ్ళు వేస్తారా? యాదవులకు 2-3 లక్షల రూపాయలు అకౌంట్లో పడుతున్నాయి అని చెప్పి వాళ్ళు వేస్తారా? గీత కార్మికులు చెట్టు కింద నుంచి చనిపోతే 10 లక్షలు ఇస్తామన్నారు, మరి 10 లక్షలు వచ్చినాయి అని చెప్పి వాళ్ళు వేస్తారా? విశ్వబ్రాహ్మణులు వేస్తారా? లేకపోతే యాకులం వేస్తారు? చెప్పు, ఎవరు వేస్తారు? వేసేటోళ్ళు ఎవరు? ఒక్కరు చెప్పండి. రిటైర్డ్ ఉద్యోగులు మా జీతాలన్నీ మా డబ్బులు మాకు వాపసు ఇస్తున్నారు, మాకు మంచి బ్రహ్మాండమైనటువంటి పని చేసింది ప్రభుత్వం అని చెప్పి రిటైర్డ్ వాళ్ళు వేస్తారా? చెప్పండి. పీఆర్సీ వచ్చేది 43% ఇచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం, నేను 50 ఇస్తానా, 50% పీఆర్సీ వచ్చింది, బ్రహ్మాండంగా ఉండరని చెప్పి ఉద్యోగులు వచ్చేస్తారా? ఏ వర్గం వస్తుంది చెప్పండి. పలానా వాళ్ళు చెప్పండి ఓట్లు ఇష్టలని. ఓట్లు లేకుండా మేమే గుద్దుకుంటామంటే వాళ్ళు చెప్పొచ్చు మేము వస్తామని. నిజంగా ఓట్లు వేస్తారని ప్రజాస్వామ్యం మీద నమ్మకం వాళ్ళు ఈ వర్గము మాకు ఇట్లా వేస్తుంది అని చెప్తారు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు 90% కంప్లీట్ అయింది, 10% కంప్లీట్ అయితే నీళ్ళు వస్తాయి. మరి వాళ్ళు వచ్చేస్తారా? వాళ్ళు వేస్తారా? నీళ్ళు వచ్చినాయా? ఎన్ని అబద్ధాలు చెప్తారు, ఎన్ని మాటలు చెప్తారు. మరి పోయి బ్యాంకులో పోయి రేపే పోయి తెచ్చుకోండి 2 లక్షలు రాగానే ఫస్ట్ సంతకం అన్నారు. మరి ప్రతి ఊర్లో 2 లక్షల బ్యాంక్ లోన్లు రైతులే మాఫ్ అయిపోయి మొత్తం మాఫ్ అయినామని చెప్పేస్తారా? చెప్పండి. పైసలు పెడితే పిండి సంతలు దొరుకుతలేవు, కరెంటు లేక చేన్లు ఎండిపోతున్నాయి, ₹1,00,00,000 ఎకర భూమి 50 లక్షలకు పడిపోయింది, బతుకు తెరువు లేదు, మళ్ళీ వలసల బాటలు పడుతున్నారు. ఇది బాగుంది చక్కదనం చూసి మళ్ళీ వీళ్ళే రావాలని కోరుకుంటారు. ఎట్లా వేస్తారు చెప్పండి? లాజిక్ ఉండాలి కదా. వేసేటప్పుడు గిందుకు వేస్తారని చెప్పాలి లాజిక్. ఏం చెప్పకుండా మేమే వస్తాం కేసీఆర్ని ఆ రోజు తిడితే ఏదో అనుకున్నారు, ఇవాళ తిడితే ఏడుస్తున్నారు. కేసీఆర్ గారిని తిడితే ఇన్నాళ్ళు ఏడుస్తున్నారు ముసలోళ్ళు. అయ్యో పాపం ఆయన పుణ్యాన్ని బోధింటున్నాము, మేము ఇట్లా చేసుకుంటాం కదా అని చెప్పి. ఎట్లా వేస్తారు చెప్పండి? అదంతా ఉట్టిదే. అది మాటలతోన గారడీ చేయాలనుకుంటారో అది పోయింది. అది దానికి ఆ మాటలకు చెలవు. ముఖ్యమంత్రి గారు మరి ఏ దృశ్యం మాట్లాడిండో అదంతా కాని పని ఇదంతా. నెక్స్ట్ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతాడు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే అందరు గెలుస్తారు. పీఆర్ఎస్ పరిపాలనే ఈ పార్టీని గెలిపిస్తుంది. ఎట్టి పరిస్థితులలో కూడా వేరే వాళ్ళకి ఛాన్సే ఉండదు. ఒకటి ఉద్యోగుల సమస్యలు సంబంధించి ఉద్యోగ సంఘాల నాయకులుగా పనిచేసారు మీరు. ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. మొన్నటి వరకు చర్చలు కొనసాగినాయి. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండు, ఇంతవరకు కంప్లీట్ కాలేదు. ఉద్యోగుల సమస్యలు, పీఆర్సీ రాలేదు, బకాయిలు ఇంతవరకు పెండింగ్ కాలేదు, పెండింగ్ క్లియర్ కాలేదు. దానికి సంబంధించి మేము ఒక ఉద్యోగుల గురించే కాదు, ఉద్యోగుల గురించి కొట్లాడినాం, తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడినాం, ప్రజా సంఘాలను ఇన్వాల్వ్ చేసినాం, కుల సంఘాలను ఇన్వాల్వ్ చేసినాం, ఉద్యోగులను ఇన్వాల్వ్ చేసినాం. ఉద్యోగులతో ప్రారంభించినట్టు ఉద్యమం కేసీఆర్ గారి నాయకత్వం అన్ని సంఘాలను ఇన్వాల్వ్ చేసినాం. తెలంగాణ తెచ్చుకున్నాం. ఆయా వర్గాలకు ఎవరికి అన్యాయం జరిగినా ఊరుకోం. ఉద్యోగులకు ఏం జరిగింది? ఇప్పుడు చనిపోతే వైద్యం చేసేటోళ్ళు లేరు, రిటైర్డ్ అయిన వాళ్ళకు డబ్బులు వస్తలేవు, పీఆర్సీ లేదు, డిఏలు లేవు. ఒక డిఏ ఇచ్చి పెద్దగా పాలాభిషేకం చేయించుకున్నారు. గత ప్రభుత్వం అప్పులు గిప్పులు గివి ఎప్పుడు తప్ప ఏం లేదు. ఏ ఎంప్లాయీ హ్యాపీగా లేడు.
ఖచ్చితంగా ఎంప్లాయీ కసితో ఉన్నారు, కోపంగా ఆక్రోషంగా ఉన్నారు, చాలా ఆగ్రహంగా ఉన్నారు. కనుక ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో వారు అన్నదాన్ని రివర్స్, వారు ఏదైతే మాట్లాడిండ్రో అదంతా రివర్స్ ఉంటుంది తప్ప సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉండదు. ఆల్రెడీ గతంలోనే మద్యం రేట్లు పెంచుతామని చెప్పేసి కాస్త కసరత్తు జరిగింది. ఇప్పుడు మళ్ళీ మద్యం రేట్లు పెంచబోతున్నారు. అసలు ఎక్సైజ్ శాఖలో ఎవరు డిసిషన్ తీసుకుంటారు? ఏం జరుగుతుంది? మీరు పనిచేసిర్రు మంత్రిగా. ఇంకా అవన్నీ ఒక రోజు చెప్తా. అదో పెద్ద గందరగోళం. ఎక్సైజ్ శాఖల ఏం నడుస్తుంది, బొంబు బీర్ ఎట్లా వచ్చింది, బిర్యానీ బీర్ ఎట్లకించి వచ్చింది, ఎక్కడి నుంచి మద్యం వస్తుంది, ఎవడు చేస్తున్నారు, డిస్టిలరీస్కి ఏ కంపెనీల నుంచి వస్తున్నాయి, ఆ కంపెనీలో ఎంతమంది ఏజెంట్లను వసూలు చేయడానికి, నెలకి ఎంత వసూలు చేస్తున్నారు, ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారు, ఎవడెవడు వసూలు చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది, ఎన్నిసార్లు పెంచుతారు, పెంచినప్పుడల్లా ఏం దందో నడుస్తుంది అనేది చెప్తా, సమయం వచ్చినప్పుడు చెప్తా. అంటే మద్యం బాటిళ్ళ పైన 30 నుంచి 80 రూపాయలు బ్రాండ్ లేబుల్ను బట్టి పెరిగే అవకాశం ఉందని, బీర్ పైన 30 నుంచి 40, 50 వరకు పెంచే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ఎందుకు ఒక్కసారిగా పెంచాలనుకున్నారు? దీని వెనకాల అంటే మీకున్న సమాచారం ఏంటి? ఇక వాళ్ళకు ఏం లేదు, ఇక వేరే ఏం లేదు మార్గం. ఇప్పుడు తెలంగాణ సత్యనాశ అయిపోయింది, వ్యవసాయం నా సత్యనాశ అయిపోయింది, రియల్ ఎస్టేట్ ఎవడొచ్చి ప్లాట్లు కూడా చేసేటోడు లేడు. ఎవడైనా భూమి అని పోతే ఒక మంత్రితో పోతే ఆ మంత్రి 30% ఇస్తావా 40% ఇస్తావా అని అడుగుతాడు. ఇక ఆ 30-40% ఇవ్వకపోతే లేని సృష్టించి జీవితంలో మళ్ళీ ఆ భూమి ముందుకోకుండా భయభ్రాంతులు గురి చేస్తున్నారు. భయపెట్టించి 100 కోట్లు ఇంకో మంత్రి వసూలు చేస్తున్నారు. భూదందాలో నడుస్తుంది వ్యవహారం అంతా. ఇక భూమి రేట్లు పెరిగేది లేదు. ఎవడన్నా ఒక అపార్ట్మెంట్ కడదామంటే కూడా ఎప్పుడు లేనటువంటిది బాజాప్తా ఇంత ఎస్ఎఫ్టీకి ఇంత అని రేట్ ఫిక్స్ అయింది. లేఅవుట్ చేస్తే భూములు ఫిక్స్ అయిపోయింది. ఒక 10 టవర్లు కడితే ఒక టవరే కడుగుతున్నారు పూర్తిగా. ఇక ఎందుకు వచ్చిందిరా ఇది కడితే లాభం లేదు, వాడు కొనేటోడు లేడని చెప్పి రియల్ ఎస్టేట్ మొత్తం పోయింది, వ్యవసాయం పోయింది. ఇక వాళ్ళకి మిగిలేదు ఒకటి ఏంటంటే తాపాలే, రేట్లు పెంచాలి, ఈ పైసలతోనే ప్రభుత్వాన్ని నడవాలి అనే దానిలో ఉండరు, అంతే. వేరే మార్గం లేదు ఇక వాళ్ళకి, ఇది ఒక్కటే మార్గం. కనుక దీన్ని ఎంచుకున్నారు వాళ్ళు. పెంచుకుంటూ ఓసారి పెంచినాం ఏమని లేదు, రెండోసారి ఏమలేదు, ఒక ఎగ్దాం ఓసారి మొత్తం పెంచి పాడదేందో అనుకుంటున్నారు. కానీ అది కూడా వస్తుంది కథ. ఫార్మా సంబంధించి ఇండస్ట్రీ మీరు ఫార్మా అన్నారు, ఫ్యూచర్ సిటీ అంటున్నారు అని చెప్పేసి, మీరు వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామనేటువంటి స్టేట్మెంట్ హరీష్ రావు కూడా మాట్లాడారు నా సంబంధించి. అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు, అభివృద్ధి చేస్తామంటే బీఆర్ఎస్ వద్దంటుంది, అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది, పెట్టుబడిదారులు వస్తూ ఉంటే వాళ్ళకి నెగిటివ్గా రాకుండా ఉండడానికి స్టేట్మెంట్ చేస్తూ ఉంది అనేటువంటి. ఇప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఒక గైడ్లైన్స్ ఉంటాయి రైతుల నుంచి భూమి సేకరించేటప్పుడు. ప్రభుత్వ భూమిలో మనం కట్టేటప్పుడేమో మన ఇష్టం ఏ రకంగా చేసుకోవచ్చు. ప్రభుత్వము ప్రజల నుంచి, పట్టదారుల నుంచి ఒక భూసేకరణ చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నావో వాళ్ళకి చెప్పాలి, అక్వైర్ ఎందుకు చేస్తున్నామో కూడా చెప్పాలి. అక్వైర్ చేసిన తర్వాత పలానా దానికని మేము అక్వైర్ చేసిన తర్వాత దానికి యూజ్ చేయకపోతే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ మళ్ళీ మీకు వాపసు ఇస్తామనే నిబంధనలు ఉన్నాయి, కొత్తగా ఇచ్చింది కాదు అది అంతా కూడా. కనుక ఒకవేళ మేము ఫ్యూచర్ సిటీ అని మేము భూసేకరణ చేయలేదు, ఫార్మా సిటీ పొల్యూషన్ లేకుండా ఒక ఫార్మా రంగాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1, ఇప్పటికే మల్టీ డ్రగ్స్ అన్నీ కూడా 63% పాపులేషన్ సరిపోయేటువంటి మల్టీ డ్రగ్స్ ఇక్కడి నుంచే అవుతాయి. ఈవెన్ కరోనా సమయంలో కూడా మెడిసిన్స్ మొత్తం వ్యాక్సినేషన్ కూడా ఇక్కడి నుంచే అవుతాయి. శాంతా బయోటెక్ కానీ, తర్వాత బిఈ అనే కంపెనీలు కానీ, ఇంకా రకరకాల కొత్తగా వచ్చినటువంటి ఎంఎస్ఎన్, రెడ్డి ల్యాబ్స్, ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. ఇట్లా ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలు చూసేటట్లు ఇండియా నుంచి వచ్చేటట్లు చేయాలని చెప్పి పెద్ద ఆలోచనతో కేసీఆర్ గారు మరొక ఫార్మా సిటీనే ఏర్పాటు చేసిండు. భూములు కొనేటప్పుడు తీసుకునేటప్పుడు కూడా వాళ్ళకి అదే చెప్పారు. అది కాదని ఇట్లా వేరే చేస్తే చట్టపరమైనటువంటి యాక్షన్ వాళ్ళే పోతారు, రైతులే పోతారు కదా. ఇలా కోర్టుకు పోయినప్పుడు ఏం చెప్పారు వీళ్ళు, మేము ఫార్మా సిటీ కడతామని చెప్పారు. మరి ఫార్మా సిటీ కడతామని హైకోర్టులో ఒప్పిన తర్వాత ఫార్మా సిటీ కాకుండా వేరే కడితే హైకోర్టులో మీరు ఒప్పుకున్న దానికి విరుద్ధమైతే కదా. కొత్తగా మేము చెప్పేదేమని చెప్పది. ఎవరైనా చదువుకునే వాళ్ళు కానీ రైతులు కానీ చూస్తున్నారు, రైతులు వాళ్ళ భూములు వాళ్ళు రేట్లు పెరిగిపోయినాయి కనుక ఇది కాకుండా ఇంకోటి చేస్తామంటే వాళ్ళ భూముల గురించి వాళ్ళే పోతారు. ఆటోమేటిక్ పబ్లిక్ డిమాండ్ ఉంటుంది. హరీష్ రావు గారు చెప్పింది వాస్తవం చెప్పిండు, ఇట్లా ఉంటుందని. మేము పోయి అడుగుకోండి కాదు, ఆయన వాళ్ళ భూమి ఉంటే ఎవరి భూమి ఉన్నా ఆ భూమి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, అరే మేము అప్పుడు ఏదో అగ్వకి ఇచ్చినాం, ఏదో ఫార్మసీటీ అంటే ఇచ్చినాం, ఏదో ఇంత ఉపాధి వస్తుంది, ఇంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, బతుకుదేరు ఉంటుందని చెప్పి ఇచ్చినాం. ఇవాళ మీరు అది కాదన్నప్పుడు ఎట్లా పోయారని అడుగుతారు. ఎవరైనా మీ భూమి ఉంటే అడుగుతావా, మీ భూమి ఉన్నాడు అడుగుతావు నువ్వు. కనుక ప్రజలు అడిగేది హరీష్ రావు గారు చెప్పిండు, జరగబోయి చెప్పిండు. ఫైనల్గా శ్రీనివాస్ గౌడ్ గారు మామనార్లో ఒకటి కూడా రానని చెప్పారు కాబట్టి మరి మీరు ఎన్ని గెలిచే సిచ్యువేషన్ ఉంది, గ్రౌండ్లో ఎట్లుంది రియాలిటీ? ఇక్కడ మహబూబ్నగర్ ఒకటే కాదండి, ఎక్కడైనా కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు కేసీఆర్ మళ్ళీ
సార్ ముఖ్యమంత్రిగా చూడాలి అనేటువంటి ఆలోచన ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. రైతులని లేకపోతే ఇంకోరని ఒక కులమని ఒక అదేం కాదు, ఒక మతం అని కాదు, అందరు కూడా కేసీఆర్ గారు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు కూడా అందరు అనుకున్నట్లు ఏదో ఫామ్ హౌస్లో కూర్చొని ఏమీ చేస్తలేడు. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమేమి చేయాలనేటువంటి ప్లానింగ్ చేస్తున్నాడో ఇప్పుడు మళ్ళీ ఎన్నికి పోయిన తెలంగాణ మళ్ళీ ఇట్లా ముందు కొడుకు రావాలా అనేటువంటి ఆలోచన ఉంటుంది ఎవరికే. కానీ తెలంగాణ తెచ్చిన వాళ్ళకి ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఉన్నావు బ్రదర్, మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఆలోచన చేస్తారు. ఎందుకు? నువ్వు పెళ్లి చేసుకున్నావు, మీ పిల్లల్ని పుట్టినరు, నీ పుట్టిన పిల్లలు గౌరవంగా బతకాలనేటువంటి ఆలోచన నీకు ఉంటుంది. ఇలా రాష్ట్రం కూడా, రాష్ట్రం తెచ్చిన వాళ్ళకి ఏముంటుంది అంటారు, నేను తెచ్చిన తెలంగాణ ఆగం కావద్దురా, నా ఊపిరి ఉన్నంత వరకు ఇది బాగా ఇంకా గొప్పగా చూడాలరా అని కోరుకుంటారు. నీ కొడుకు, ఒక కొడుకు కలెక్టర్ అయ్యి ఇంకో కొడుకు రోడ్ల మీద తిరుగుతుంటే నువ్వు ఎంత బాధపడుతుంటావు, అరే ఇట్లా కదా అని బాధపడుతుంటావు. అట్లా తెలంగాణకి ఏమైనా నష్టం జరిగినప్పుడు తెలంగాణ తెచ్చిన వాళ్ళకి అందరికీ బాధ ఉంటుంది. కనుక తెలంగాణ ప్రజలందరూ మామూలుగా ఒట్టి మామూలు కాదు, చాలా విజ్ఞానులు. పొరపాటు చేసిరు, మరోసారి పొరపాటు చేయరు. ఖచ్చితంగా కేసీఆర్ గారు అయిపోయి ఉంటుంది. బట్ పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి చేసినటువంటి స్టేట్మెంట్ ఏ వర్గాలు ఓటేస్తారో చెప్పాలి, కనీసం వారికి ఎవరికి మద్దతుగా ఉన్నారు, ఎవరికి ఏం చేస్తామని ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు, ఎవరు వాళ్ళ పక్కన నిలబడతారో చెప్పాలి. ముఖ్యమంత్రి ఏ కాంటెక్స్ట్లో ఎందుకు అట్లా మాట్లాడుతూ ఉన్నారో పదే పదే చెప్పిందే చెప్పి అబద్ధాలు చెప్తా ఉన్నారని స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. వీడియో జర్నలిస్ట్ వినయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.